సరే పెళ్ళికి వచ్చినా రాకున్నా కానీ ఒక అధ్యక్ష చాలా బాధాకరంగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా ఇన్ఛార్జ్ మంత్రి వల్లనే నాకు. ఎందుకంటే నేను సురువుల మా శ్రీధర్ బాబు మాకు ఇన్ఛార్జ్ వస్తా అంటే నాకు మంచి మిత్రులైన, నాకు అప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు 2009లో నా కాలేజీలకు హెల్ప్ కూడా చేసిండు ఆయన. కానీ అట్లా వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఇప్పుడు ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నా, భరించలేను ఆ బాధను. నా గుండె ఇట్లా బాధతోటి భరించలేకపోతున్నా. ఎందుకంటే జవాన్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ. అలా ప్రజలకు చెప్పిన, అందరికి చెప్పిన, దాన్ని అంతా కూడా జిహెచ్ఎంసి మొత్తం చెత్త అంతా తెచ్చి కొన్ని ఏళ్ళ సందే అడ్డే వేస్తున్నారు. పర్లే వేస్తున్నారు, అది కాంగ్రెస్ టైంలో సందే వేస్తున్నారు, ఇప్పటిదాకా కూడా వేస్తూనే ఉన్నారు. అది కంటిన్యూ కాంట్రాక్ట్ ఉంది వేస్తున్నారు. మీ దాంట్లోనే కంటిన్యూషన్ అని చెప్తున్నా. నా జర ఓపిక పడతా, నీకు దండం పెడతా. ఎందుకంటే ఆ చెత్త వేసినప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ గారు 500 కోట్లు ఇచ్చిండు. చెత్తతోటి కరెంటు తయారు చేసే ఉత్పత్తి ప్లాంట్ ఆడ తయారు చేసినాం. దాన్ని అది కాకుండా 144 కోట్లతోటి క్యాపింగ్ పెట్టిన, మొత్తం మట్టి పోసి గడ్డి పెట్టి అది గుట్ట లెక్క తయారు చేసినాం. దానికి తోడు వర్షాకాలంలో అందులో వచ్చిన మురుగునీళ్ళంతా వస్తే ఫిల్టర్ చేసేందుకు 250 కోట్లు ఇచ్చినాం వాటి ఎస్టీపీ. అంత బాగా చేస్తే అందంగా వాసన రాకుండా చేస్తాం నా మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ సార్. అటువంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసారు, కొత్తది ఒకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. దయచేసి అన్నా శ్రీధర్ అన్న, నువ్వంటే నాకు చాలా అభిమానం, నన్ను పగబట్టకన్నా. ఎందుకంటే నా నియోజకవర్గం బంగారం అసుంటి, దేశంలోనే నంబర్ 1 అసుంటి మేడ్చల్ నియోజకవర్గం. దాన్ని తుకుడలు అచలం కుతలం చేసేది దాన్ని. ఇప్పుడు దాన్ని 61 గ్రామాలు ఉంటే, 3 మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉండే, 7 మున్సిపాలిటీ ఉండే. దాన్ని తీసుకుపోయి మొత్తం జిహెచ్ఎంసీ చేసారు. ఇప్పుడు 16 వార్డులు చేసారు దాన్ని. ఒక మోరీలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఏమీ లేదు. ఇంకా మారుమూలు గ్రామాలే ఉన్నాయి, పెంకిటిల్లే ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపారు. హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. కానీ ఆ జిహెచ్ఎంసీలో కలిపినప్పుడు, దాంట్లో కలిపినప్పుడు దయచేసి స్పెషల్ కేటగిరీ కింద జిహెచ్ఎంసీ చెత్తంతా ఆడికే వస్తుంది. దాన్ని ఒకటి క్లీన్ చేసి మీకు దండం పెడతా. ఎందుకంటే అక్కడ నేను ఉండలేకపోతున్నా. నేను ఎందుకు వస్తున్నా, ఎందుకు గెలిచినరా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం పెడుతున్నా. అదొక్కటి నాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి 500 కాదు 1000 కోట్లైనా సరిపోవు. నువ్వు దీనికి బడ్జెట్లో ఇక్కడ జిహెచ్ఎంసీకి ఇచ్చిందంతా కూడా దానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ చెత్త అంతా అక్కడనే వస్తుంది. అక్కడ కూడా ప్రజలన్నా, పేద ప్రజలన్నా, డెవలప్ లేదన్నా, మోరీలు లేవన్నా, రోడ్లు లేవన్నా, లైట్లు లేవన్నా, చచ్చిపోతున్నారన్నా, రోజు ఒకరు చచ్చిపోతున్నారన్నా, హాస్పిటల్ బారిన పడుతున్నారన్నా ప్రజలంతా. నేను చూడలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నా. నీకు దండం పెడతా. ఇదొక్కటి నాకు స్పెషల్. ఒక్కసారి మీరు ఇన్స్పెక్షన్ చేసి అక్కడ రావాలని కూడా కోరుతున్నా. మీరు ఈ నడుమ ఇనాగ్రేషన్ కూడా వస్తలేరన్నా. ఆ మహేందర్ రెడ్డిని పంపిస్తురన్నా, మీరు కావాలనే వస్తురన్నా, కుట్ర పంపుతురన్నా, నా మీద కుట్ర పంపుతురన్నా. ప్లీజ్ దయచేసి అదొకటి మీరు రావాలి. కృష్ణారావు గారు మైక్ లేకుండా సరే అన్న చెప్పేస్తా. చిన్న ఒకటే నిమిషం. చిన్న ఫ్లైఓవర్ 20 ఏళ్ళ సంది కడుతుండ్రు. డబ్బులు లేకపోతే కూడా నేను 2 కోట్లు బదులు ఇప్పించి ఆయన 90% కంప్లీట్ చేసిన. ఆయనకు 4 కోట్లు రావాలి. 3 చచ్చిపోయారు. వీడికి ఆ ఫ్లైఓవర్ బంద్ ఉన్నది గట్కేసర్లా. దయచేసి ఆ 4 కోట్లు రిలీజ్ చేపి అన్న, నీకు దండం పెడతా. ఆ గట్కేసర్లా ప్లీజ్ అన్న. నీకు లెటర్ కూడా ఇచ్చినా, నీకు మొత్తం ఐడియా ఉంది దానికోసం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. చివరిగా కృష్ణారావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా శ్రీధరన్న మంత్రి అయ్యి 2.5 ఏళ్ళు లేదన్న. మా కేటీ రామారావు చెప్పారు, మీ మంచి మంత్రి వచ్చిండు, డెవలప్ చేస్తారు అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అయ్యాను నేను.
2.5 ఏళ్ళు అయింది మా మంత్రి నా కాన్సెన్స్ రాలేడు సార్. తన గౌరవం నాకంటే ముందు తన ఉన్న చరిత్ర తన గురించి వాళ్ళ ఫాదర్ అయితే నాకు బాగా తెలుసు. నేను 40 ఏళ్ళు రాజకీయం ఉన్నా, మీరంటే గౌరవం అధ్యక్ష. ఇప్పటి వరకు కనీసం కుక్కడపల్లిలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఇప్పటివరకు వాళ్ళు రాలేదు అధ్యక్ష. అసలు హైయెస్ట్ ట్యాక్స్ వచ్చేది నా కాన్సెన్స్ అధ్యక్ష. ట్రాఫిక్ ఎక్కువ హైయెస్ట్గా పోయినటువంటి ట్రాఫిక్ కూడా నా కాన్సెన్స్. కేటీ రామారావు గారు మొట్టమొదటిసారి కుక్కట్పల్లి కాన్సెన్స్లో 3 బ్రిడ్జులు, అండర్ పాసులు 18 నెలల్లో కంప్లీట్ చేసినాం అధ్యక్ష. కోవిడ్ టైంలో నేను బాలనగర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు కేటీ రామారావు గారు, ఈ టైంలో లాక్డౌన్ అయింది, మీరు ఇమ్మీడియట్లీ పబ్లిక్లో అందరూ ఇండాలు ఉంటారు, నువ్వు ఉండి కూర్చొని చేయమంటే కాంట్రాక్టర్ పెట్టి పిలిపిస్తే 18 నెలల్లో కంప్లీట్ చేసి అందుబాటులో తీసుకొచ్చింది అధ్యక్ష. 18 నెలల్లో 3 బ్రిడ్జులు, కైత్లాపూర్ బ్రిడ్జు, జేఎన్2 బ్రిడ్జు, అండర్ పాస్, జేఎన్2 అండర్ పాస్, అదేవిధంగా బాలనార్ బ్రిడ్జ్ అధ్యక్ష. మా శ్రీనివాస్ యాదవ్ గారు, నేను మాకు ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది, చాలా పెద్ద భయంకరంగా ఉంది అన్నప్పుడు ఒకటి పత్తనగర్ బ్రిడ్జు ఎప్పుడో కాంగ్రెస్ కాలంలో 94లో కట్టిన అధ్యక్ష. ముంగడ కారు పోతే కారు రాదు, ఏమన్నా బ్రిడ్జ్ ఉంటే దాన్ని వెడల్పు చేయమని ఇస్తే 60 కోట్లు సాయం చేసి రైల్వే పర్మిషన్ 25 కోట్లు కట్టించి అండర్ పాస్ కట్టించి 3.5 ఏళ్ళు అయింది అధ్యక్ష. ఇప్పటి వరకు దాన్ని స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేయలేరని అడిగితే అక్కడ ఎక్వైరీ 72 మెంబర్స్కి టీడీఆర్ అడుగుతున్నారు, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. వాళ్ళని ఎక్వైరీ చేయగలిగితే ఖచ్చితంగా బ్రిడ్జ్ కంప్లీట్ అయితే 50% పబ్లిక్ ఉపయోగపడుతుంది. ఎక్కువ మీ కరీంనగర్ మీ ఏరియాకే ఎక్కువ ఉపయోగపడుతుంది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఏదో మాకు మా మిత్రుడు చెప్పారు వివేకానంద, నర్సాపురం అంబేద్కర్ జంక్షన్ అధ్యక్ష 360 కోట్ల రూపాయలతోనే శాంక్షన్ అయిందని చెప్పారు. అది శాంక్షన్ అయింది, ఆల్రెడీ టెండర్ అయింది, అలాట్ అయింది, దాని ఫౌండేషన్ వేయట్లేదు. బాలనగర్ నుంచి వచ్చేది ఎర్రగడ్డ నుంచి వచ్చి కుక్కడపల్లి బ్రిడ్జులు 2 ఫౌండేషన్ వేస్తే కంప్లీట్ చేస్తే ఎక్కువ పాపులేషన్కు చాలా ఉపయోగపడుతుంది. అదొక్కసారి ఇమ్మీడియట్గా ఫౌండేషన్ ఏమయ్యా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు కూడా చెప్తున్నా అధ్యక్ష. ఒకటి కేటీ రామారావు గారు, అదేవిధంగా హౌసింగ్ బోర్డు మెట్రో నుంచి నిజాంపేట్ మెట్రో దాకా స్కైవే శాంక్షన్ అయింది, అది కూడా స్టార్ట్ చేస్తే పబ్లిక్ కూడా ఉపయోగపడుతుంది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు రావడం వల్ల మాకు బెనిఫిట్ అవుతుంది. మేము రాజకీయాలు చేయము అధ్యక్ష. నేను స్పీకర్ గారు చాలా క్లియర్ చెప్పా, ముఖ్యమంత్రి గారు వస్తే కూడా స్వాగతం పలికిన వ్యక్తిని, నా ప్రజలు ముఖ్యము, నా ప్రజల డెవలప్మెంట్ ముఖ్యమని చెప్పారు. కానీ మీరు చేసింది ఏంటో తెలుసా అధ్యక్ష, నా మీద ఓడిపోయినటువంటి వ్యక్తి పేరు అఫీషియల్గా పెట్టారు. అయినా నాకు తెలిసి ఉండి కూడా నేను పైన ఎందుకు చెప్పలేదు తెలుసా, మంచి ప్రోగ్రాం ఖరాబ్ చేయకూడదు, తెల్లారి పొద్దున మాట్లాడతానని చెప్పి తెల్లారి వచ్చిన స్పీకర్ నేను కంప్లైంట్ చేశాను. చరిత్రలో భారతదేశం వచ్చే చరిత్రలో, అసెంబ్లీలో ఉన్న చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు ఎంతో మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేశారు, టీడీపీ ముఖ్యమంత్రులు చేశారు, టీఆర్ఎస్ ముఖ్యమంత్రులు చెప్ప ఓడిపోయినటువంటి పేరు పెట్టినటువంటి ఏకైక పార్టీ ఉందంటే మీ పార్టీ అధ్యక్ష. ఇది మంచిది కాదు అధ్యక్ష. ఇది నా దగ్గర 12,000 మంది కార్యకర్తలు అధ్యక్ష. హైదరాబాద్ టాప్ మెజార్టీ 72,000 మెజార్టీ